10 రూపాయలకి బర్రె పచ్చి పెండ ఉతలేదు, ఇంకా నీకు 10 రూపాయలకి గొడుగు ఇయ్యన్నా. అయ్యా శివయ్య, నీ ఆజ్ఞలేంది చిన్న శివ ఊత కొట్టది. ఈ వర్షాకాలం నేను గొడుగుల బిజినెస్ స్టార్ట్ చేస్తానా, మంచిగా అమ్ముడు వాళ్ళు దేవుడా. ఇక్కడ చల్లటి నీరు ఉంది, ఇక్కడ అమ్ముతా. తొక్కి ఘోరంగా కలిసిపోయినా. గొడుగులమ్మ గొడుగులు, వానొస్తే మంచిగా తడవకుండా ఆపుతాయి. గొడుగులమ్మ గొడుగులు, గొడుగులమ్మ గొడుగులు, వానొస్తే తడవకుండా ఆపుతాయి. గొడుగులమ్మ గొడుగులు, గొడుగులమ్మ గొడుగులు. ఫస్ట్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి. ఎండకి వానకి ఏం కాదు. వాళ్ళు అడిపోయినాక వాన పడుతుంది. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న వాళ్ళు అడిపోయినాక వాన పడుతుంది. గొడుగులు అమ్ముతానవా? ఫస్ట్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి. ఏ గొడుగులు కావాలన్నా? వాడిన గొడుగుకి ఎంత, కొత్త గొడుగుకి ఎంత? వాడిన దాంట్లోనేమో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నది. పెద్ద ఏమో 100, చిన్నదేమో 50 రూపాయలు. కొత్త గొడుగులనేమో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చిన్నిటికేమో 150, పెద్దటికేమో 200. అబ్బా తమ్ముడు, బాగా రేట్లు చెప్తాను వీటికి. ఏందన్నా ఇవేమన్నా లోకల్ మాల్ అనుకుంటానవా? ఇవి స్టాండర్డ్ మాల్, ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాయి. ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాయి. ఇక చూసుకో, దిగుని కూర్చుని నేను ఢిల్లీకి పోయి కంపెనీ నుంచి తీసుకొచ్చిన. ఘోరంగా స్ట్రాంగ్. ఇగో అబ్బా అంతే అంటావా తమ్ముడు? అంతే అన్న. ఈ గొడుగులు 10 సంవత్సరాలు పనిచేస్తాయి తెలుసా అన్న. నువ్వు ఈ గొడుగులు అనకుండా వర్షాలు తడితే నీకు జ్వరం వస్తుంది. 2 పిల్లలకి 2 ఇంజక్షన్లు పడతాయి. 2 పిల్లలకి 2 ఇంజక్షన్లు పడతాయి. అవిటికే 200 అవుతాయి. అదే ఈ గొడుగు కొనుక్కున్నావు అంటే 10 సంవత్సరాల దాకా ఇంకో గొడుగు కొనుక్కునే అవసరమే లేదు. నువ్వు అనేది కూడా కరెక్టే తమ్ముడు, కానీ నాకు పెద్దది వద్దు, చిన్నది. అన్న నీకు ఫస్ట్ హ్యాండ్ కావాలా, సెకండ్ హ్యాండ్ కావాలా? ఏకా సెకండ్ హ్యాండ్ నాకెందుకు తమ్ముడు, ఎవరో వాడింది. ఫస్ట్ హ్యాండ్ కొత్తది మంచిగా కనిపిస్తుంది. సరే అన్న ఇస్తా. ఇగో అన్న 150 రూపీస్. 100 రూపాయలకి తమ్ముడు. 2 ఇంజక్షన్లు వేసుకుంటే అయితే అన్న 200. ఈ 150 రూపాయలకి బేరం ఆడబడుతుంది. అబ్బా తమ్ముడు తీసుకో, నా కూడా 100 రూపాయలు ఉన్నాయి. పైసలు కూడా ఎక్కువ తక్కువ లేవు. ఈ తమ్ముడు 100 రూపాయలకి చూడు. సరే అన్న, ఇక నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటాను కదా, తీసుకుంటా. అది ఢిల్లీ నుంచి తెప్పించింది. అసలుకి అది ఢిల్లీలో 200కి అమ్ముతాడు. నేను ఇంకా తక్కువ చేసి 150కి అమ్ముతానా. సరే తమ్ముడు, చత్తిర అయితే గుర్తుంచుకుంటా ఎప్పటికీ. సరే అన్న, 10 సంవత్సరాలు పని చేస్తుంది. సరే తమ్ముడు. ఎండగట్టినా వానగట్టినా మంచిగా పని చేస్తాయి చెత్తలమ్మ, చెత్తలు. 15 minutes later. గొడుగులమ్మ గొడుగులు, సెకండ్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి, ఫస్ట్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి. ఎన్నో నీళ్ళేస్తాయి వర్షం పడితే మనకి. గొడుగులమ్మేది ఈయనేనా తమ్ముడు? చూడడానికి మంచిగానే ఉన్నావు కదా అక్క. నీకు సైట్ ఉందా ఏమన్నా? సైట్ ఉందా ఏమన్నా? ఈడ గిన్నిగానం ఫస్ట్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ గొడుగులు ఉన్నాయి. అయ్యో, సైట్ ఉందా అనబడుతుంది తమ్ముడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చిరనుకో, బాగున్నారా అని అడగమా? గట్లనే నేను గొడుగులు ఇన్నే అమ్ముతున్నావా అని అన్నా. ఆ మాత్రం దానికే అనబడుతుంది. సరేగానక్క, ఇప్పుడు నీకు ఏ గొడుగులు కావాలి? పాత గొడుగులు కావాలన్నా, కొత్త గొడుగులు కావాలన్నా? పాత
పాత గొడుగు మాకెందుకు తమ్ముడు? చి అవంతా ఖరాబ్ అయి ఉంటాయి. నాకు కొత్త గొడుగు ఒకటి పెద్దది కావాలి. నేను నా 2 పిల్లలు పట్టాలి ఆ ఒక్క గొడుగు కిందనే. ఏం చేద్దామంటవా? అక్క నీకు కావాల్సిన పెద్ద గొడుగు మా దగ్గర ఉంది. ఇదే నేను లండన్ నుంచి తెప్పించిన ఈ పెద్ద గొడుగు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నేను లండన్ నుంచి తెప్పించిన ఈ పెద్ద గొడుగు. అవునా తమ్ముడు? లండన్ నుంచి తెప్పించినావు ఇది? ఇలా 5 పడతారు. అవునా? మంచిగా ఉంది చూడడానికి కూడా. నాకు కూడా ఇదే గొడుగు కావాలి తమ్ముడు. నేను గిసొంటి దానికోసమే మస్తు రోజుల నుంచి చూస్తున్నా గానీ దొరకట్లేదు తమ్ముడు. అరే మస్తు పెద్దగా ఉంది, అని అందరం పోవచ్చు. మస్తు ఉంది కానీ ఎంత రేటు తమ్ముడు దీనికి? దీనికా జస్ట్ 250 అక్క. 250 తమ్ముడు? అవునక్క. కొంచెం తక్కువ చెప్పు. తక్కువ అంటే 240. అబ్బో తమ్ముడు నువ్వు చూడడానికి గింతే ఉన్నావు గాని మస్తు హుషారున్నావు. ఒక 10 రూపాయలు తక్కువ చేసి ఎంతో తక్కువ చేసినట్టు అని ఒక 240 అని అంటున్నావా? 10 రూపాయలైనా తగ్గించేది? అంతే ఉంటది అక్క దీని రేటు. ఇది లండన్ నుంచి తెప్పించిన ఆడ పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఆంచెల్లి బెస్ట్ క్వాలిటీ చూసి తెప్పించిన. అరే తమ్ముడు లండన్ క్వాలిటీ అంటున్నావు కదా, ఇక ఒక 200 తీసుకో. నువ్వు అన్నది కాదు నేను అన్నది కాదు, ఇక వాటు. సరే అక్క ఇక గంత మంచి క్వాలిటీది ఇక 200 తీసుకుంటాను. ఇక తీసుకో. సరే మంచిది ఇచ్చినావు తమ్ముడు. సరే వెళ్ళొస్తా. దానికి ఎండ తాకినా ఏం కాదు, వానలు ఉంటే ఏం కాదు. 5 minutes later. తక్కువ రేట్ గొడుగులు మంచిగా తొందర రాండి. ఎండకైనా నీళ్ళిస్తాయి, వర్షంలో తడవకుండా ఆపుతాయి. రా తమ్ముడు రా. నీకు స్కూల్ కొంగా బుక్స్ తడవకుండా ఉంటాయి, గొడుగులు తీసుకో. అందుకే వచ్చిన రోజు స్కూల్ కొంగా బుక్స్ అడుతున్నాయి, అందుకనే చెత్త తీసుకోవడానికి వచ్చిన. తమ్ముడు నీళ్ళ కోసమే నేను గొడుగులు అమ్మేది. నీకు కావాల్సింది పెద్దదా చిన్నదా కొత్తదా? నాకు చిన్నది కావాలన్నా, పెద్దదద్దు కొత్తదద్దు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఉంది తమ్ముడు నీకోసం చిన్న గొడుగు ఉంది. దీన్ని తెరిచుడే గాని మూసుడు ఉండదు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? దీన్ని తెరిచుడే గాని మూసుడు ఉండదు. ఏదన్నా ఒకసారి చూపించవా? ఇగో చూసే, ఇదే నీకు చిన్న గొడుగు. అబ్బా మంచిగా ఉంది కదా? 10 రూపాయలు. 100 కాదు కానీ 10 రూపాయలు ఇస్తా. ఏంది 10 రూపాయలా? 10 రూపాయలకి బర్రె పచ్చి పెండ ఉతలేదు. ఇంకా నీకు 10 రూపాయలకి గొడుగు ఇయ్యన్నా. అంతేనా అన్న? ఇంకా 10 రూపాయలు ఇస్తావా? తమ్ముడు నువ్వు చిన్నపిల్లలని ఆటలు ఆడకు. ఇది 100 రూపాయలు కానీ నీకు కావాలంటే 50 రూపాయలకి ఇస్తా, తీసుకో. ప్లీజ్ అన్న, ఇక 30 రూపాయలకి అన్న. రే ఏంట్రా ఇది? ఇక నువ్వు కొనవు, నీది కొనే ముఖం కాదని ఇక రోజు నడిపించుకో బుక్స్ నీవు వర్షంలా. ఇక తీసుకో అన్న, అసలు తక్కువనే ఇస్తలేవు కదా. తక్కువ బిస్కెట్ అని కొనుక్కో. సరే బాగా హుషారున్నాడు. 50 రూపాయలు ఉంచుకున్నాడు, ఇంకా బేరం ఆడుతాడు. చిన్న పోరాడు వాడు. 1 hour later. తమ్ముడు గొడుగులు అమ్ముతానవా? తీరున్నాయి గొడుగులు. మా ఊర్లో గొడుగులు కొన్నామంటే ఏ దుకాణంలో ఒక్క గొడుగు లేదు. మొన్ననైతే వర్షంలో అయితే మొత్తం తడిచిన నేను పనికి పోయేస్తా అంటే. ఇప్పుడు గొడుగులు అయితే అన్ని ఉన్నాయి కదా, నాకు ఒక మంచి గొడుగు తమ్ముడు. మంచిదంటే లండన్ కావాలా, అమెరికా కావాలా, ఢిల్లీ కావాలా చెప్పన్నా? అబ్బా తమ్ముడు నాకు గంత పెద్ద గొడుగులు అది కానీ వర్షం వస్తే తడవకుండా ఉండే గొడుగు. ఏం చేద్దామంటవా? ఏ గొడుగైనా వర్షంలో తడవకుండా ఉండేందుకే అదేమన్నా మనకి ఇంట్లో పని చేస్తుందా? కరెక్టే గాని నువ్వు అమెరికా పడితే ఢిల్లీ పడితే లండన్ పడితే అక్కడ చేతులు ఎట్లుంటాయో నాకేం తెలుసు. అందుకే మన గొడుగు ఇవన్న తడవకుండా ఉండేది. నీకు ఏ గొడుగు కావాలన్నా 200 ఇవ్వమంటావా, 300 ఇవ్వమంటావా, 150 రూపాయలు ఇవ్వమంటావా?
తమ్ముడు నాకు గదంతా తెలియదు. తక్కువ పైసలల్లా మంచి గొడిగి. అట్లా తక్కువ పైసలల్లా మంచిది ఉండదు. 300 అయింది అనుకో 10 సంవత్సరాలు ఆగుద్ది. 200 అయితే 5 సంవత్సరాలు ఆగుద్ది. అదే 150 రూపాయలు అనుకో 2 సంవత్సరాలే ఆగుద్ది. అబ్బా ఇది ఒకటి ఉన్నదా తమ్ముడు? నాకు ఒక సంవత్సరం ఆగేది చాలు. సంవత్సరం ఆగేదంటే సంవత్సరం ఆగేది అవుతుంది నా దగ్గర. ఇగో ఇదే చూపిస్తాగా అన్న. ఇక నీకు ఇగో అన్న సంవత్సరం ఆగుద్ది ఇది. అగో మీదేమో కవర్ పెట్టి ఉన్నది, ఇక్కడనేమో రెక్కలైన పోయినాయి. ఇదేం గొడుగు? వాడిన గొడుగు ఏంది? సెకండ్ హ్యాండ్ గొడుగు ఇది? అవునన్నా ఇది సెకండ్ హ్యాండ్ గొడుగు. చే ఈ సెకండ్ హ్యాండ్ గొడుగు నాకెందుకు? ఎవరో వాడింది. నాకు తక్కువ రేట్లో కొత్త గొడుగయ్యి. ఇక దీనికన్నా తక్కువ రేట్ల సంవత్సరం ఆగేదంటే నా దగ్గర లేదు. ఇదే తీసుకుంటే తీసుకోలేదంటే లేదు. లేదా 150 రూపాయలది 2 సంవత్సరాలు తీసుకో. తమ్ముడు ఇక్కడేమో దుకాణాలలో గొడుగులు లేవు, మన దగ్గరనేమో పైసలు బాగా లేవు. ఇక ఏం చేస్తాం? బట్ సెకండ్ హ్యాండ్ గొడుగు కొనుడైతే అంది. 100 రూపాయలకి గొడుగు ఇచ్చే. ఇక ఇగో అన్న సెకండ్ హ్యాండ్ గొడుగు ఆవిడైతే పైసలు లెక్క పోతానా తమ్ముడు? సరే అన్న. గడువులమ్మా గడువులు ఎండ కొట్టిన వాన కొట్టిన మంచిగా అవుతాయి. రావాలమ్మా రావాలి. క్వాలిటీ గడువులు ఉన్నాయి. రావన్న రా. అత్తానా సెకండ్ హ్యాండ్ గడుగు నాకు కొత్త గడుగు అన్న. నిన్నకి ఎట్లా కనబడతాను తమ్ముడు? ఈ సెకండ్ హ్యాండ్ గుడుగులు ఉన్నట్టు కనబడతా అన్న. నాకు ఈ సెకండ్ హ్యాండ్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ది కావాలి. మరి ఫస్ట్ హ్యాండ్ అంటే 200 రూపాయలకు ఒకటి 4 ఉన్నాయి. ఇంతకు ముందు 150 ఇంకా 300 దిగుతున్నాయి కానీ ఆ 3 అయినాయి. ఏంది ఇంత చిన్న గొడుగులు 200? లేకుంటే ఉత్తానే ఇస్తారనుకుంటున్నావా? వట్టిగా నాకెందుకు? అట్టిగా నాకేమది కానీ ఈ 4 గొడుగులు ఎంతకి ఇస్తావు చెప్పు. అబ్బా నీకు 4 గడువులు కావన్నా? 4 గడువులు ఏం చేసుకుంటావు అన్నా నువ్వు? అబ్బా ఒకటేమో మా చెల్లకు, ఒకటేమో నాకు, ఒకటేమో మా మమ్మీకి, ఒకటేమో మా డాడీకి. ఇక 4 గడుగులు అంటానే కదా, బేరం వద్దు గీరం వద్దు. ఇక ఫైనల్ గా 600 ఇచ్చేసాయి. ఇక 600 కాదు కానీ 500 తీసుకో. 500 పడేయన్నా. ఇక 600 ఇచ్చేసాయి. అది కూడా నువ్వు 4 తీసుకుంటానవానే. అబ్బా తమ్ముడు సరే ఇక 500 తీసుకో, ఇంకా 100 ఇస్తాను. ఇక 4 అన్నా మంచి బ్రాండ్ అయినా ఇవి? అమెరికా నుంచి తెప్పించిన. అవుతాయిగా మంచిగా? 10 సంవత్సరాలు అవుతాయి. మంచిగానే ఉన్నాయిగా. ఇంకో అన్నా సరే నేను పోతాను ఇక. అబ్బా ఇవాళ మంచిగానే బేరమైంది. ఇక ఇది ఒక్కటి ఉన్నని ఇక రేపత్తా మళ్ళీ